ఇట్ యాక్ట్స్ యువర్ ఓన్ మైండ్. పెద్దవాళ్ళు నెవర్ మైండ్ అంటారు, అంటే వాళ్ళ మైండ్ ఉండదు అనమాట. మనకి ఎవ్రీథింగ్ కన్సర్న్ విత్ మైండ్. పొద్దున్న లేచి దాంతోనే కొట్టుకుంటూ ఉంటాం, దాంతోనే కళలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి. మైండ్ గురించి మనం విపులంగా చదువుకుంటాం. మనకి ఎన్ని మైండ్లు ఉంటాయి మన దగ్గర? 64 మైండ్లు ఉంటాయంటాడు. ఎవ్రీవన్ పాసెస్ త్రూ వన్ మైండ్ టు అనదర్ మైండ్. ఎ చేంజ్ అక్కర్స్ ఎవ్రీ టైం. సో చూస్తాం, మనం లోపల చదువుతాం మూన్ గురించి బోర్డు చదువుతాం. ఎందుకంటే దాని మీదే జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ అంతా కూడా దాని డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ ఫాల్స్, బట్ స్టిల్ ఇట్స్ రియల్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ రియల్ అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ న్యూట్రలైజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో మీరు రిఫ్లెక్ట్ అయ్యేటటువంటిదంతా కూడా మనస్సు అనేటటువంటి లోకంగా ఉంటుంది. మనస్సుగా రిఫ్లెక్ట్ అవుతారు. సూర్యుడికి కూడా జబ్బు ఉంటుంది. ముందు నేను ఉన్నా అనుకుంటాడు, తర్వాత ఇలా చూస్తాట చుట్టూ ఆయన ఎన్విరాన్మెంట్ ఆయనకి కనిపిస్తుంటుంది. ఆయనకి ఏ జబ్బు ఉందో మనకి అదే జబ్బు ఉంటుంది అనమాట. అంతే కదండి అన్నాడు. అంచేది భగవంతుడిగా ఉంది కాబట్టి ఆయనకి మైండ్ ఉంటుంది అనమాట. భగవంతుడు మైండ్ తెరిచిన తర్వాత ఏమిటొస్తాట, ఎవడు విష్ణుమూర్తిగా కూడా మైండ్ ఉంటుంటా. ఎలా పడుకుంటాడో యోగ నిద్రలో ఉంటాడో, ఒకసారి లేస్తాడు. లేవగానే ఏమిటి కనిపిస్తారంటే 4 కుమారులు కనిపిస్తారట. సనకుడు, సనందుడు, సంవత్సరాచుడు, సత్కుమారుడు. ఇంకొంచెం అయిపోయిన తర్వాత 7 ఋషులు కనిపిస్తారట. ఇంకొంచెం అయిపోయిన తర్వాత 14 మంది మనువులు కనిపిస్తారట. వాళ్ళ గురించి కానీ తెలుసుకుని వాళ్లే కానీ నిరంతరం మన మైండ్లోకి వస్తే మనం కూడా ఆయనలాగా అయిపోతాం అనమాట. కానీ మన పొద్దున్న లేవగానే అప్పారావు గుర్తొస్తాడు. ఏం చేతంటే వాడితో మనకి రేపు పొద్దున్న కోర్టులో కేసు ఉంది కాబట్టి. కోర్టులో కేసు ఉంది కాబట్టి వాడు కనిపిస్తాడు అన్నాడు పొద్దు. లేదా స్టూడెంట్ అయితే టీచర్, వీడ హోంవర్క్ ఎగ్గొట్టేసి ఉంటాడు కాబట్టి టీచర్ కనిపిస్తాడు అన్నాడు. ఏమంటే అంటే మన లెవెల్ బట్టి అన్నాడు. ఆయనకి మా ఆలోచనలు వస్తాయట, ఆయనకు వచ్చే ఆలోచనలు ఇలాగొస్తాయట. అంటే అవన్నీ మనం స్టడీ చేస్తాం. సప్తఋషులు అంటే ఎవరు, ఇదో చదువుతాం మనం. మనువులు అంటే ఏమిటి, మనువులు మనలో ఎలాగ ఆపరేట్ చేస్తారు, సప్తఋషులు ఎలా చేస్తారు, కుమారులు ఎలా ఉంటారు మనలో, ఇవన్నీ మనం చదువుకుంటాం లోపల. జ్యోతిర్విద్యలో ఇవన్నీ పార్ట్స్ అయి ఉంటాయి. మీలో కూడా అలాంటివే థాట్స్ తేడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు వచ్చినా రాకపోయినా మీలో ఎవరికైనా వచ్చినా కూడా బాగానే ఉంటుంది కాబట్టి మీరు మహాత్ములు అవుతారని. ఆ పొద్దున్న లేచిన వెంటనే ఆ థాట్ మనకు కూడా వస్తాయి. థాట్స్ వచ్చేటటువంటి మన మైండ్ సూర్యుడికి కూడా వస్తాయంట. ఆ థాట్ వచ్చినటువంటి హిజ్ ఓన్ రిఫ్లెక్షన్ అంటారు. దాన్ని మైండ్ అనేటువంటి ప్రిన్సిపల్ తో మనం పిలుస్తాం. అస్ట్రాలజీ అంతా దానిని మూన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. నేను ఇంతవరకు అర్థమైపోయింది మనకి. పొద్దున్న లేస్తాం, ఉన్నది చూస్తాం అయిపోయిన తర్వాత ఎక్కడున్నాం అదొకటి తడుతుంది మైండ్కి అనమాట. విశాఖపట్నంలో ఉన్న పొద్దున్న 6 అయిపోయింది అంటే ప్రేయర్ చేసేవాళ్ళు పొద్దున్న 5:15 అలా లేస్తారు. మాస్టర్ గారి శిష్యులు అయితే, లేకపోతే మహాత్ములైనటువంటి వాళ్ళు 8 గంటలకి వాటికి లేస్తారు. అంటే సూర్యుడు ఆయన వచ్చి వాళ్ళ మేలుకొల్పుతాడు. మహాత్ములు వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉంటారు. సూర్యుడిని మనం లేచి మేలుకొల్పు చూడడం అనేటటువంటిది కానీ చేస్తే సంధ్య ఉపాసన అని అంటారు. అంటే మనం సూర్యుడి కంటే ముందు లేచి సూర్యుడు పైకి వస్తున్నప్పుడు కానీ ఆయన వెయిట్ చేయగలిగితే జీవితంలో తడుకోవడం అనేటటువంటి ఉండదు. ట్రై చేసి చూడండి. సూర్యోదయం ముందు లేచి జపము ఏదో స్నానం చేసి చేసుకునేటటువంటి వాడికి డబ్బుల గురించి కానీ, పనుల గురించి కానీ, వేటి గురించి కానీ తణుకోవడం ఉండదు. 8కి, 9కి, 10కి లేచే అలవాటు ఉండేటటువంటి తణుకుంటూ ఉంటారు. తప్పదన్నట్టు. ఏమంటారు పెద్దలు ఉన్నారు వెనక. లేచిన రోజు పొద్దున్నే 4:30, 5కి లేచిన తర్వాత ఏమిటి జీవితం అంతా ఇంత బాగున్నది అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మాస్టర్ గారి ప్రేయర్ 6 గంటలకు పెట్టారు. అందుకే మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ పొద్దున్న 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేయమని పెట్టారు ఆయన. అలాగనే లేచి కొంచెం బాగుపడతాడేమో అనే ఉద్దేశం వల్ల లేచాక బాగుపడిపోతారు అనవసరంగా. అయిన తర్వాత టైం అండ్ ప్లేస్ లో లొకేట్ చేస్తాం. వీ లొకేట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ టైం అండ్ ఎ ప్లేస్. పొద్దున మనం మహాసంకల్పము, చిన్న సంకల్పము, లఘు సంకల్పం, రకరకాలైన సంకల్పాలు చెప్తాం. అజ్జ బ్రహ్మణ దిటి దేశత వరాకల్పేవ ఉత్సవంతేకలు ఏమను బాదేశం భూదేపేపర్త వర్షేపర్త కంటే ఇలా చెప్తారన్నమాట. అయితే ఇది చెప్తూ ఉంటారు, ఇంకెవడో అప్లోడ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అది ధ్యానం చేసేటప్పుడు దాని ఏడలో మనసు పెట్టాలి. ఏం చేస్తున్నాడు, సూర్యగోళం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు మీరు ఉండేటటువంటి టైం అండ్ ప్లేస్ లో లొకేట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. అది పొద్దున సంకల్పం అంటే. గంగా గోదావరి మధ్య స్థిరే అని అనగానే ఇంకేదో గుర్తొచ్చి ఆఫీస్లో అయ్యో ఫైల్ మర్చిపోయాం అని గుర్తు అలా రాకూడదు.
పొద్దున ఫ్రెష్ గా లేచినటువంటి వాడు సూర్యోదయం ముందు లేచినప్పుడు సంకల్పం చెప్తున్నాడు. ఆ సంకల్పం మనందరూ ఏమిటి చెప్పుకుంటున్నాం అర్థం తెలిసి దాని యందు లొకేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని సంకల్పం చెప్తారు. మహాసంకల్పము, చిన్న సంకల్పం. పెళ్లి ఇప్పుడు మహాసంకల్పం చెప్తారు. ఇప్పుడు పెళ్లిళ్ళు అవి కూడా ఎత్తేసారు అనుకోండి. పూర్వం పెళ్లిళ్ళు శుభ్రంగా చేసేవారు. ఇప్పుడు ఎందుకంటే బ్రాహ్మడికి ఓపిక ఉండదు, చేయించుకున్న వాడికి ఓపిక ఉండదు. గంటలో అయిపోదండి పెళ్లి అని అడుగుతారన్నమాట. తర్వాత పార్టీకి టైం అయిపోతుందని. వేదమంత్రముల యొక్క అర్థం తెలియనటువంటి వాడు, దాని యొక్క ప్రశస్తం తెలియనటువంటి అప్రశస్తులైనటువంటి వారు ఇలాగే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పెళ్లి కూడా అలాగే అప్రశస్తంగా వెళ్తూ ఉంటుంది, అలాగే వెళ్తూ ఉంటుంది అన్నాడు. సో అంచేత పొద్దున్నే సంకల్పం ఏదైతే చేస్తామో అలాగే మనం లేచిన తర్వాత వీ లొకేట్ అవర్ సెల్ఫ్ ఇన్ స్పేస్ అండ్ టైం అన్నాడు. దానినే వెర్టికల్ అండ్ హారిజాంటల్ అనే పేరుతో పిలిచారు వాళ్ళు పెద్దలు వేదమనందం. మొట్టమొదటి క్రాస్. దీనినే కింద లోకంలోకి వచ్చేటప్పుడు 4 బాహువులుగా ఉండేటటువంటి వాడు, 4 ముఖములుగా ఉండేటటువంటి వాడుగా ఆయన ధ్యానం చేస్తారు. చతుర్ముఖుడు, చతుర్బాహుడు.